లోపలేం జరిగిందిరా? దొరికేసిందమ్మా. ఏం దొరికింది? కార్కి అమ్మా. ఒసే ఒసే ఒసే, నా కొడుకునేం చేసావే? నేనేం చేశాను అత్తయ్య? చేసిందంతా మీ అబ్బాయే చేసి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే ఓకే, తెస్తాను. రాత్రి అందరూ నిద్రపోయాక సరేనా? సరే, అలాగే వస్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, మళ్ళీ చేస్తాను. బాయ్. మీరే స్వయంగా చూసారుగా. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావే? అమ్మ ఆశ. భార్య భర్తలు అన్నాక చాలా మాట్లాడుకుంటారు. అన్నీ చెప్పేస్తారా ఏంటి? సంజయ్ ఆగరా. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో. ఫ్రెండ్తోనా సిరితోనా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సిరితో నేనెందుకు ఫోన్లో మాట్లాడతాను? నిజం చెప్పు బావా, నువ్వు సిరితోనే మాట్లాడుతున్నావు కదా. మల్లెపూలు స్వీట్లు తెస్తానని కూడా చెప్పావు. నీకేమన్నా మతిపోయిందా? దానికి నేను మల్లెపూలు స్వీట్లు తీసుకురావడం ఏంటి? అవునరా, అది నీతోనే మాట్లాడుతున్నానని చెప్పింది కదా. అమ్మా, అది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతుంది. సిరి చెప్పేవని నమ్మి మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంటే నాటకాలు? నాటకాలు ఆడుతుంది నేను కాదత్తయ్య, మీ అబ్బాయే. నాతో మాట్లాడినట్టు మీకు తెలిస్తే మీరు ఎక్కడ కోపడిపోతారోనని అలా అబద్ధం చెప్పాడు అంతే. ఇంత జరిగినా నిజంగా వాడు నీ మీద ప్రేమతోనే ఉన్నాడా? ప్రేమతో కాదత్తయ్య, నా ప్రేమ కోసమే ఉన్నాడు. వస్తానత్తయ్య. అదిగో మీ అబ్బాయి నా రూంలోకే వెళ్తున్నాడు. అసలు వాడు చెప్పింది నిజమా, ఇది చెప్పింది నిజమా? ఏది నమ్మాలి? నిజంగా నాకు మతిపోతోంది. ఆంటీ, ఏంటి ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం? అదే తెలియకే కదా బుర్ర బద్దలవుతోంది. పద, తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం రా. చెప్పమ్మా. సంజయ్ కోపం తగ్గినాదా? నీతో ఏమన్నా మాట్లాడుతాడా? ఇంకా లేదమ్మా. మీ ఇద్దరు దూరంగా ఉన్నన్నాళ్ళు ఎప్పుడు దగ్గరవుతారా అని ఎదురు చూసినా, ఇప్పుడు దగ్గరయ్యారు అన్న సంతోషం కంటే ఇంకా మీ మధ్య ఆ దూరం అట్టాగే ఉండాది అని బాధగా ఉన్నా సిరి. ఎప్పుడు సంజయ్ కోపం తగ్గుతాదో, ఎప్పుడు మీరిద్దరూ ఒకటవుతారో, సంజయ్ నువ్వు కలిసి ఆనందంగా ఉండేంత వరకు తల్లిగా నాకు ఈ ఆందోళన తప్పదు. బాధపడకమ్మా. సంజు పైకి కోపంగా ఉన్నా తన మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందమ్మా. ఉంటే నిన్నెందుకే ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు? లేకపోతే నన్ను ఇంట్లో ఎందుకు ఉండనిస్తాడమ్మా? అది నిజమే, కానీ ప్రేముండి ఏం లాభం సిరి? నీ మీదున్న కోపం ఆ ప్రేమను చంపేస్తా ఉండేది. సంజు కోపం తాత్కాలికమైనదమ్మా. మా ప్రేమేనమ్మా శాశ్వతం. ఆ ప్రేమే సంజు కోపాన్ని చంపేస్తుంది. నన్ను సంజు అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది. అదెంత తొందరగా జరిగితే అంత మంచిది సిరి.
అప్పుడే నువ్వు అత్తారింట్లో ఆనందంగా ఉండగలుగుతావు. అవును సిరి, మా వదిన నిన్నేమన్నా బాధపడతాండదా? అత్తయ్య ఒట్టే అమ్మాయికిరాలమ్మా, స్వతహాగా మంచిదే. నేను రాకపోవడం వల్లే సంజు బాధపడిపోతున్నాడని నా మీద ద్వేషం పెంచుకుందమ్మా. నిజంగా నేనంటే తనకు కూడా ఇష్టమేనమ్మా. అంత ఇష్టం ఉన్నదే అయితే నిన్నెందుకు ఎంత కష్టపడుతుంది? దీనంతటికి కారణం ఆ సింధునేనమ్మా. నేను అత్తారింటికి రాకపోవడం, నా కోసం సంజు బాధపడ్డం, ఈ రెండింటినీ అవకాశంగా చేసుకుని లేనిపోని మాటలు చెప్పి అత్తయ్య మనసు చెడగొట్టింది. తన ఇంటి కోడలైతే సంజు సంతోషంగా ఉంటాడని నమ్మించిందమ్మా. అందుకే అత్తయ్య సింధుని తన కోడలిగా చేసుకోవాలని చూస్తుంది. అంతేగాని ఇందులో అత్తయ్య తప్పేమీ లేదమ్మా. ముందు ఆ సింధుని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేసిరి, అప్పుడే మీ కాపురం బాగుపడుతుంది. అది కూడా తొందరలోనే జరుగుతుందమ్మా. అమ్మా, అత్తెలా ఉంది? ఆడ్ను వెట్టా ఉండవో ఏందోనని నీ గురించే బాధపడతా ఉండేది. సిరి, సంజయ్ నిన్ను బాగా చూసుకోవటం లేదని, ఆ ఇంట్లో నువ్వు బాధపడతా ఉండేవని ఎట్టి పరిస్థితుల్లో మీ అత్తకు మాత్రం తెలియకూడదు. ఏమ్మా? ఆ ఇంట్లో నీకు చిన్న కష్టం కలిగినా, నీ మనసును బాధ పెట్టినా, నిన్ను సరిగ్గా చూసుకోపోయినా ఆడెవ్వరిని వదిలిపెట్టనని నాతో చెప్పినది. ఆ ఇంట్లో జరిగే విషయాలు మీ అత్తకు తెలిసినాయంటే నిన్ను మళ్ళీ ఈడకు తీసుకొచ్చేస్తాది. ఇంకా నిన్ను జీవితాంతం మీ అత్తారింటికి పంపదు. అందుకే ఇంతలా చెప్తాండాను, పొరపాటును కూడా మీ అత్తకు ఆడ విషయాలు తెలియకూడదు. సరేనమ్మా. జాగ్రత్తమ్మా, ఉంటాను. సిరితో మాట్లాడుతూ ఉండవా ఉమాదేవి? ఆడ మన సిరి ఎట్టా ఉండది? బానే ఉండదు ఇంద్రాణి. వాళ్ళేమీ సిరిని బాధ పెట్టట్లేదు కదా? అదేం లేదు ఇంద్రాణి, మంచిగానే చూసుకుంటున్నారు. నిజంగా? నిజంగానే ఇంద్రాణి. అబద్ధాలు చెప్ప మాకు ఉమాదేవి. ఆడ సిరి కష్టాలు పడతా ఉండాది. వాళ్ళు సిరిని సరిగా చూసుకోవడం లేదు. నిజం చెప్పు. ఆ అనుమానం నీకెందుకు వచ్చినది ఇంద్రాణి? మరి పొరపాటును కూడా ఆడ విషయాలు మీ అత్తకు తెలియకూడదని నువ్వు సిరితో ఫోన్లో చెప్తా ఉండవు కదా? మాట్లాడమేమో ఉమాదేవి. నా దగ్గర నువ్వేం దాస్తా ఉండవు. ఆడ ఏం జరుగుతా ఉండాది? ఏం జరుగుతుంది ఇంద్రాణి? సిరి సంజయ్తో కాపురం చేస్తా ఉండేది. ఆడ విషయాలు నాకు తెలియకూడదంటా ఉండవు. అది నేను అడుగుతా ఉండాది. అదా, సిరి కోడలుగా ఇంటికొచ్చినాదని మా అన్న వదిన అందరూ చాలా ఆనందంగా ఉండారు. పగోళ్ళు ఆనందంగా ఉంటే నీకు కోపం వస్తుంది కదా. అందుకే ఆడ విషయాలేవి నీకు తెలియనివద్దు అంటాను. నిజంగా అంతే కదా? మన సిరి ఆడ సంతోషంగానే ఉండదు కదా? సరే, నేను చెప్పినది అబద్ధం అనుకుంటే నువ్వే వెళ్ళి ఆడ చూడు.
నీకు నిజమేంటో తెలుసా అది? నా ప్రాణాలు పోయినా పగోనింట్లో కాలు పెట్టను ఉమాదేవి. నువ్వు వాడికి బోవని తెలిసే నేను ఆ మాట అన్నాను ఇంద్రాణి. మన సిరి ఆడ సంతోషంగా ఉండాలా, నాకంతే చాలు. థ్యాంక్స్ సాంబిరెడ్డి. సంజు, ఏంటి రూమ్ కి రమ్మంటావా? ఇప్పుడే వచ్చేస్తున్నాను. బావ సిరిని రూమ్ కి రమ్మన్నాడా? దేనికి? నాకు తెలుసు సంజు, నువ్వు మాట అంటే మాటే. నా కోసం పూల స్వీట్లు తీసుకొస్తానన్నా తీసుకొచ్చేసావు. నీ చేతులతోనే నా తల్లో పెట్టు సంజు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓహో, ఎవరైనా చూస్తారనా? ఎవరు చూడర్లే. అబ్బా వదలు సంజు. ఛీ! అబ్బా, నీ ముద్దులాగే స్వీట్ కూడా చాలా తీయగా ఉంది. సంజు, ఇప్పుడు కాదు, అందరూ నిద్రపోయాక, సరేనా? వస్తాను, బాయ్. మా ఆయన బంగారం, నేనంటే ఎంత ప్రేమ. బావా, ఏంటి సింధు? ఎందుకు డబల్ గేమ్ ఆడుతున్నావు బావా? ఏం మాట్లాడుతున్నావు? సిరి మీదేదో పెద్ద కోపం ఉన్నట్టు మా ముందు యాక్ట్ చేస్తూ తనతో క్లోజ్ గా ఉంటున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను పిచ్చిగా మాట్లాడడం లేదు బావా. నువ్వు చేసే పిచ్చి పనులు చూస్తుంటే నిజంగానే నీకు సిరి మీద ఇంకా ప్రేమ ఉందా అనిపిస్తుంది. సింధు బయటకెళ్ళు. సింధు అవుట్. ఐ సే గెట్ అవుట్. అవునులే, మీ ఆనందానికి నేను అడ్డుగా ఉన్నాను కదా, అందుకే వెళ్ళిపోమంటున్నావు. అయినో బావా, నేనెక్కడికి వెళ్ళను బావా. నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు కాదని సిరితో సెటిల్ అవుతానంటే చూస్తూ ఊరుకోను. అసలు నీకేం కావాలి సింధు? నువ్వే కావాలి. నేను నీ భార్యని కావాలి. నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావాలి బావా. నీ వల్లే నా జీవితం కొలాప్స్ అయింది.
నన్నెవరు మ్యారేజ్ చేసుకుంటారు చెప్పు బావా. ఇప్పుడు కానీ నువ్వు నన్ను కాదు అంటే నాకు సూసైడ్ ఒక్కటే దారి. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించేది నేనా? మాట్లాడవేంటి బావా? చచ్చిపోమంటావా? నువ్వు సిరి హ్యాపీగా ఉండాలి. నీ వల్ల అన్యాయం అయిపోయిన నేను ఏమైపోయినా నీకు అక్కర్లేదు. సరే బావా, అలాగే చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు నీ కారణంగానే నా లైఫ్ నాశనమైందని లెటర్ రాసి మరీ పోతాను. సింధు, ఎందుకు నన్ను ఇలా హెరాస్ చేస్తున్నావు? హెరాస్ చేస్తుంది నేను కాదు బాబా, నువ్వు. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఆంటీకి మాటిచ్చి నిన్నే నమ్ముకున్న నన్ను కాదని సిరితో ఎంజాయ్ చేస్తున్నావు. అది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా బావా? నీకిదే చెప్తున్నాను బావా, నువ్వు సిరితో క్లోజ్గా మూవ్ అవ్వటానికి వీల్లేదు. అసలు నువ్వు సిరితో మాట్లాడటానికి నేను ఒప్పుకోను. నా మాట కాదు అంటే సూసైడ్ రేటా. ఆలోచించుకో బావా. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు బావా, నీకు భార్యనవ్వాలని ట్రై చేస్తున్నాను. అసలు ఏమైందని ఇప్పుడు ఇంత రచ్చ చేస్తున్నావు? సిరికి మల్లెపూలు స్వీట్లు ఎందుకిచ్చావు? నేనిచ్చానా? నటించకు బావా. మల్లెపూలు నీ చేతులతో తన తల్లో పెట్టిన విషయం కూడా తెలుసు. నువ్వు చూసావా? మల్లెపూలు పెట్టుకొని స్వీట్స్ తో నీ రూమ్ లోంచి సిరి వెళ్ళడం నేను చూశాను. సిరి నా రూమ్లోకి వచ్చిందా? ఎప్పుడు? ఇంతకు ముందే. అప్పుడు నేను బాత్రూంలో ఉన్నాను. అబద్ధం చెప్పకు బావా, రూమ్లోనే ఉన్నావు. సిరిని రమ్మని ఫోన్ చేశావు, నేను విన్నాను. నేను మాట్లాడడం నువ్వు విన్నావా? సిరి నీతో మాట్లాడడం విన్నాను. సరే పద. ఎక్కడికి? నిజమేంటో తెలియాలిగా, పద. రా రా. నువ్వు నా రూమ్కి వచ్చావా? వచ్చాను. ఇప్పుడేమంటావు బావా? పూలు స్వీట్స్ నేను నీకు ఇచ్చానా? నిన్నే అడుగుతుంది సిరి, ఇచ్చానా? మాట్లాడమే. ఇచ్చావుగా సంజు.
ఎందుకు ఇలా చేస్తున్నావు? బయట నన్ను అవమానించింది సరిపోలేదా? మా ఇంట్లో కూడా నన్ను అవమానాలు పాలు చేయడానికేనా? వెళ్ళిపోమన్నా కూడా ఇంకా ఇక్కడే ఉంటున్నావు. నీ వల్ల నన్ను ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, చులకం చేసి మాట్లాడుతున్నారు. భార్య అన్న ఒకే ఒక హక్కుతో నా పరువు, మర్యాద, మనశ్శాంతి అన్నిటినీ నాశనం చేసేస్తున్నావు. నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉందని వీళ్ళని నమ్మించడానికి నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే, అది చూసి వీళ్ళు నిజమని నమ్మినా సరే, కానీ నీ విషయంలో మాత్రం నేను ఇంకా మోసపోను సిరి. పగిలిన అద్దం, విరిగిన మనసు ఎప్పటికీ అతుకోసిరే. నువ్వు నాకు దగ్గరవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాయే సిరి. ఒకప్పుడు నువ్వంటే ఈ మనసు నిండా ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు నువ్వంటే కోపం, అసహ్యం, కసి, ద్వేషం, ఇవి తప్ప ఇంకేం లేవు. ఇంకా మా సంజయ్ని ఏం చెయ్యాలనే కోడళ్ళంటూ ఇక్కడ తిష్ట వేశావు. వాడి బాధలన్నీ పోవాలంటే ముందు నువ్వు పోవాలి. ఇదెందుకు పోతుందంటీ? హే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇదేంటే? నా పేరు సిరి. నాకు మర్యాదిస్తేనే నీకు మర్యాద దక్కుతుంది, లేదంటే